అందరికీ నమస్కారం. 9వ అధ్యాయంలో స్వచ్ఛమైన భక్తితో దేవుడికి ఒక పువ్వు ఇచ్చినా సంతోషిస్తాడని తెలుసుకున్నాం కదా. ఆ మాటలు విన్న అర్జునుడి మనసు ఆనందంతో నిండిపోయింది. అయితే అర్జునుడికి ఒక ఆశ పుట్టింది. కృష్ణా, నువ్వు అనంతమైనవాడివి. ఈ సృష్టి మొత్తం నీలో ఉందని చెప్పావు. కాని ఈ విశాలమైన ప్రపంచంలో ఏ రూపాలలో నిన్ను నేను చూడాలి, ఏ వస్తువులలో నిన్ను ధ్యానించాలి అని అడిగాడు. ఈ ప్రశ్నకు శ్రీకృష్ణుడు చిరునవ్వుతో తన అనంతమైన శక్తులను అనగా తన విభూతులను ఏ రూపాల్లో దర్శించవచ్చో 10వ అధ్యాయమైన విభూతియోగంలో అద్భుతంగా వివరించాడు. అవేమిటో ఇప్పుడు తెలుపుకుందాం. శ్రీకృష్ణుడు తన విభూతులను ఒక్కొక్కటిగా చెప్పడం మొదలుపెట్టాడు. అర్జునా, నా విభూతులకు అంతం లేదు. కాని నీకు అర్థం కావడానికి కొన్ని ముఖ్యమైనవి చెబుతాను, విను. ఈ సృష్టిలోని ప్రతి ప్రాణి హృదయంలో ఉండే ఆత్మను నేనే. అన్ని ప్రాణుల పుట్టుక, బ్రతుకు మరియు మరణం కూడా నేనే. వెలుగునిచ్చే వాటిలో సూర్యుణ్ణి నేనే. రాత్రిపూట ఆకాశంలో ప్రకాశించే నక్షత్రాలలో చంద్రుణ్ణి నేనే. పర్వతాలలో అత్యున్నతమైన హిమాలయాన్ని నేనే. జలరాశులలో విశాలమైన సముద్రాన్ని నేనే. వృక్షాలలో పవిత్రమైన రావిచెట్టును నేనే. ఆయుధాలలో ఇంద్రుడి వజ్రాయుధాన్ని నేనే. అక్షరాలలో మొదటిదైన అకారాన్ని, పదాలలో పవిత్రమైన ఓంకారాన్ని కూడా నేనే అని కృష్ణుడు వివరించాడు. ఆ తర్వాత కృష్ణుడు ఇంకా ఎన్నో విషయాలను పంచుకున్నాడు. పార్థా, ఏనుగులలో ఐరావతాన్ని, గుర్రాలలో ఉచ్ఛైస్రవాన్ని నేనే. పాములలో వాసుకిని నేనే. ఋతువులలో వసంత ఋతువును, స్ప్రింగ్ సీజన్ నేనే. అలాగీ మనుషులలో ఎవరైతే రాజుగా ఉండి ప్రజలను పాలిస్తాడో ఆ రాజులోని అధికారాన్ని నేనే. ఇదే కాదు అర్జునా, మోసం చేసేవారిలోని మాయనూ నేనే. గొప్పవారిలోని తేజస్సును, గొప్పదనాన్ని నేనే. విజయం సాధించేవారిలో ఉండే గెలుపూ నేనే. నిశ్చయంతో పనిచేసేవారి సంకల్పాన్ని నేనే. పండితులలో ఉండే జ్ఞానాన్ని నేనే. చివరకు ఈ ప్రపంచాన్ని శిక్షించే పాలకుల చేతిలోని దండాన్ని, శిక్షను కూడా నేనే అని కృష్ణుడు ఈ సృష్టిలోని ప్రతి గొప్పదాని వెనకా ఉన్నది తానే అని ప్రకటించాడు. తన విభూతులను ఇలా చెప్పుకుంటూ పోయిన కృష్ణుడు చివరికి ఒకే ఒక్క మాటలో మొత్తం సృష్టి రహస్యాన్ని తేల్చి చెప్పాడు. అర్జునా, ఈ సృష్టిలో కదిలేవి, కదలనివి ఏదైనా సరే వాటన్నింటికీ మూల బీజాన్ని, విత్తనాన్ని నేనే. నేను లేకుండా ఈ విశ్వంలో ఏ ఒక్క ప్రాణి, ఏ ఒక్క వస్తువు మనలేవు. ఒక్క మాటలో చెప్పాలంటే యద్యద్విభూతిమత్సత్వం అనగా ఈ ప్రపంచంలో ఎక్కడైతే నీకు అద్భుతమైన ఐశ్వర్యం, గొప్ప కాంతి, తిరుగులేని శక్తి మరియు అంతులేని అందం కనిపిస్తాయో అవన్నీ నా తేజస్సులోని ఒక చిన్న అంశ, స్పార్క్ నుండి పుట్టినవే అని తెలుసుకో అని కృష్ణుడు తన దివ్య వైభవాన్ని చాటాడు. ఈ మాటలు విన్న అర్జునుడి శరీరం పులకించిపోయింది. కృష్ణా, అజ్ఞానమనే చీకటి నుండి నన్ను బయటకు తెచ్చావు. ఈ సృష్టిలోని ప్రతి గొప్ప అణువులోనూ నువ్వే ఉన్నావని నాకిప్పుడు స్పష్టంగా అర్థమైంది అన్నాడు. కాని ఈ మాటలు వినడం వల్ల అర్జునుడికి సంతృప్తి కలగలేదు. ఇంత గొప్పవాడైన దేవుణ్ణి, తన ముందు ఉన్న కృష్ణుణ్ణి ఒక సాధారణ మనిషిగా కాకుండా ఆ అనంతమైన విశ్వరూపంలో చూడాలనే కోరిక అర్జునుడిలో బలంగా నాటుకుంది. మరి అర్జునుడి కోరికను మన్నించి శ్రీకృష్ణుడు తన భయంకరమైన, అద్భుతమైన విశ్వరూపాన్ని ఎలా చూపించాడో భగవద్గీతకే తలమానికంలాంటి 11వ అధ్యాయం విశ్వరూప సందర్శన యోగంలో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.